ఎండ్ గోల్డ్ బయర్స్ మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. ఈ రాను ముంబైకి రాను పాట సూపర్ హిట్ అయింది. 86 కోట్ల వ్యూస్ వచ్చున్నాయి దానికి. అయితే ఈ మొత్తం ప్రయాణంలో పాట ఇంత పెద్ద హిట్ అయిన తర్వాత రాము రాథోడ్ నుంచి లిఖితాకి కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ వచ్చుంటే బాగుండేది అని చెప్పి మీ సన్నిహితులే చాలామంది మీకే చెప్పారు. బట్ అటువైపు నుంచి అది జరగలేదు. దానివల్ల లిఖిత చాలా డిసప్పాయింట్ అయింది. లిఖితకు సంబంధించిన మనుషులు కూడా డిసప్పాయింట్ అయ్యారు. నిజమేనా ఇది? అంటే నిజమే. అంటే ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ లేదు. బట్ రామన్న ప్లాన్ చేయడం అయితే ఇంకొక కొంచెం తొందరలో 1 బిలియన్ అవ్వచ్చు కదా, వీల్ సెలబ్రేటెడ్ పెద్దగా సెలబ్రేట్ చేద్దామని అనుకుంటున్నారు. సో ఆ రోజు నీకు సర్ప్రైజ్ ఉంది అని అన్నాడు తప్ప ఇప్పటి వరకు అప్డేట్ లేదు. తొందరగా 1 బిలియన్ అయితే దెన్ వీ కెన్ సీ ఏమవుతుందో తెలియదు. బట్ టీమ్ వైజ్గా నాకు ఎలాంటివి లేవండి. అంటే డిసప్పాయింట్ అయ్యాను. ఎందుకంటే అంత ఫేమ్ వచ్చింది అందరూ అడగడం, మాకు ఎలాంటి అంటే ఏమంటారు పోక్ చేయాలని లేదు రామన్నని. బట్ వి లవ్ హిమ్ అంతే, ఇంకేం చెప్పలేదు కూడా. అంటే చాలా ఇంటర్వ్యూలో వారే కెమెరా ముందు చెప్పారు, ఆ పాటకే ₹1 కోటి జనరేట్ అయినాయి అని చెప్పి వారే చెప్పారు. సో కొంతమంది అయితే ఆయన నేరుగా ఇల్లు కొన్నారు, కార్లు కొన్నారు అని చెప్పేసి అది నిజం అబద్ధం పక్కన పెడితే అంత రెవెన్యూ వచ్చినప్పుడు మీకు కూడా కాస్త అది గిఫ్ట్ గాను ఏదో ఇచ్చుంటే బాగుండేదని మీ సన్నిహితులే చాలా మంది భావించారన్నారు. సో అది తెలిసి నేను ఈ ప్రశ్న అడిగాను. ఇప్పుడు ఎలా ఉంది రాము రాథోడ్ గారితో మీకు ఉన్న ఈ ప్రయాణం? అలాగే మంచిగా ఉందా? ఇప్పటి వరకు బాగా మాట్లాడతాం. షూట్ లేకపోయినా సరే మాట్లాడతాం మేము. అంత ఫన్ అండ్ ఏమంటారు ఒక బ్రదర్ అండ్ సిస్టర్ రాకింగే. కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, చాలా ఫన్ ఉంటుంది రామన్నతో అంటే. సూపర్. అండ్ సావిత్రి విషయానికి వస్తే మీ డైరెక్టర్ గారు, సో వారు ఏంటంటే చాలా మందికి ఈశ్వర్ సినిమాలో ప్రభాస్ గారి పక్కన యాక్ట్ చేశారన్న విషయం మాత్రమే తెలుసు. సో వారి ప్రయాణం ఈ రోజుది కాదు, 40 సంవత్సరాల సినీ ప్రయాణం. ఆయన మణిరత్నం గారితో వర్క్ చేశారు, ఆర్జీవి గారితో వర్క్ చేశారు, ప్రియదర్శిని గారితో వర్క్ చేశారు. సో మొత్తం ఎంటైర్ సౌత్లో ఆయన చేయని పెద్ద పెద్ద డైరెక్టర్లు లేరు. ఇంత ప్రయాణం ఉన్న డైరెక్టర్ మిమ్మల్ని తన ఫస్ట్ సినిమాకి సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు మీరు ఆయన అడిగిన క్వశ్చన్స్ ఏంటి? ఒక యాక్టర్గా నన్ను ఎందుకు చూస్ చేసుకున్నారు, ఇంకా ఏం రావచ్చు నా దగ్గర నుంచి, ఆ క్యారెక్టర్కి నేను ఇంకేం చేయొచ్చు అన్న క్వశ్చన్. స్టోరీ ఒక పక్క అయితే, సార్ నరేషన్ చేస్తున్నప్పుడు ఓన్లీ స్టోరీ చెప్తారు. ఎవరైనా సరే స్టోరీ లైన్ ఇది, స్టోరీ మొత్తం చెప్తారు. బట్ సార్ మొత్తం యాక్ట్ చేసి చూపిస్తారు. ఈ సీన్లో నువ్వు ఇలా ఉంటావు, ఈ సీన్లో నువ్వు ఇలా ఏడవాలి, ఏడ్చేది కూడా చూపిస్తారు. సో మాకు ఎంత క్లారిటీ అంటే ఆ క్యారెక్టర్ మేము చేయగలమా లేదో మాకు తెలిసిపోతుంది. సో అంత క్లారిటీతో చెప్పాక ఐ డిసైడెడ్ ఐ విల్ డూ దిస్. ఏదేమైనా సరే, ఎంత కష్టమైనా సరే సార్ చూసుకుంటానన్నారు. నేను భయపడతాను ఏడుపు సీన్కి. నేను అంత చేయగలనా, ఓపెన్ అవ్వలేకపోతాను. సో సార్ సెట్ దగ్గరికి వెళ్ళినాక గట్టిగా ఏడు అనేసరికి నిజంగా నేను ఏడ్చేసాను. లైక్ ఆ సీన్కి కనెక్ట్ అయ్యి నిజంగా ఫీల్ అయ్యి చేశాను అనమాట. చాలా బాగా చెప్తారు సార్ అయితే. అండ్ మీ డైరెక్టర్ వచ్చేసి కృష్ణమాయ వచ్చి ప్రభాస్ గారికి పెద్ద ఫ్యాన్ ఆయన, అండ్ ఫ్రెండ్ కూడా. మీరేమో పవన్ కళ్యాణ్ గారికి పెద్ద ఫ్యాన్. సో ఎప్పుడైనా మీ ఫ్యానిజం గురించి డిస్కషన్ లేదు సినిమాలో అస్సలు అలాంటివి లేదు. సినిమాలో కాదు, మీ ఇద్దరి మధ్య, డైరెక్టర్ గారి మధ్య, మీ మధ్య లేదు అస్సలు లేదు. ఆయన చెప్తారు, అందరి గురించి చెప్తారు సార్. ప్రభాస్ గారి గురించి అనే కాదు, అందరి గురించి ఒపీనియన్స్ చెప్తారు సార్. నేను అందులో ఒక ఎక్కువ అభిమాని అంతే తప్ప ఇంకేం లేదు. మీ డైరెక్టర్ గారు మీకు ప్రభాస్ గారి గురించి చెప్పిన ఒక చిన్న ఇన్సిడెంట్ ఏదైనా మాకు షేర్ చేయండి. అంటే వారిద్దరి మధ్య జరిగింది మీకు సరదాగా చెప్పుంటారు కదా. అంటే మాకు సెట్లో ఒకసారి చెప్పారు, మేము తింటున్నప్పుడు ఈశ్వర్ మూవీ అవుతున్నప్పుడు బస్తీ రూట్స్లోన అక్కడే కూర్చొని తినేవాళ్ళంట. అక్కడ సెట్లోనే సారు ప్రభాస్ గారు కూడా అప్పుడు ఇంకా అప్పుడే కదా ఎంట్రీ. సో అప్పుడు వీళ్ళతోనే కూర్చొని తినడం, అంతా ఆ ప్లేస్లో కూడా కూర్చొని తినడం, అదంతా చెప్తున్నప్పుడు ఎంత డెడికేషన్, ఎంత నేర్చుకోవాలనిపిస్తుంది అవన్నీ చెప్తున్నప్పుడు. అలానే సార్ చెప్తుండడు, మేము నేర్చుకుంటుండడు. అండ్ నిన్న మీ డైరెక్టర్ గారితో మాట్లాడుతుంటే, సో వీలైనంత త్వరలో ఖచ్చితంగా ప్రభాస్ గారి దగ్గరికి అయితే నేను నా టీం వెళ్తామని చెప్పి చెప్పారు ఆయన. మీకు కూడా తెలిసే ఉంటుంది. సో ప్రభాస్ గారిని ఒకసారి కలిస్తే ఆ మూమెంట్లో మీ రియాక్షన్ ఎలా ఉండబోతుంది? రియాక్షన్ అనేది చూస్తేనే తెలుస్తుందండి, ఇలా అస్సలు తెలియదు. బట్ నిజంగా వెయిటింగ్, ఆ టీం నిజంగా వెయిట్ చేస్తున్నాం. నేను, హీరో గారు, డెమాన్ పవన్ అండ్ రాణి, శుక్ల కూడా ఉన్నాడు. అందరం వెళ్తాం, మ్యాక్స్ అందరం వెళ్తాం.
వెళ్తే మాత్రం మొదలం నాకు తెలిసి ఫొటోస్ తీసుకుంటాం, బైట్స్ తీసుకుంటాం, ఫస్ట్ సావిత్రి మూవీ గురించి తీసుకుంటాం. అండ్ వీఆర్ వెయిటింగ్ డైరెక్టర్ సార్కి అడగాలి ఇంకా మళ్ళీ ఎప్పుడు తీసుకెళ్తారు అని చెప్పి. అంటే మీరు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మీకు ఏమన్నా గోల్ ఏమన్నా ఉందా అంటే, అమ్మా నాన్నకి చేయాల్సిన పనుల్లో మా అమ్మకు ఒక మంచి ఇండివిజువల్ హౌస్ కట్టించాలి, పెద్ద గ్రీనరీతో ఒక తోట ఉండేలాగని చెప్పి. సో అయిందా ఆ పని? ఇప్పటి వరకు అయితే అవ్వలేదు, బట్ చూడాలి ఇంకా మంచి ప్రాజెక్ట్స్ వస్తే ఇంకా చూస్తున్నాను, బట్ నాట్ ఇప్పటి వరకు అయితే అవ్వలేదు, చూడాలి ఫ్యూచర్లో. అండ్ యాక్చువల్గా లిఖిత అంటే ఈవెంట్స్తో చాలా బిజీ ఉంటారు మీరు. ఇప్పుడు హీరోయిన్ అయ్యారు. సో హీరోయిన్ ఇప్పుడు ఈ మూవీ రిలీజ్ తర్వాత దీన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టం ఇంకా. సో మళ్ళీ ఆఫర్స్ రావాలి, లేదా మీరు అప్రోచ్ అవ్వాలి, లేదా మేకర్స్ అప్రోచ్ అవుతారు. ఈ ప్రాసెస్ ఇలా ఉంది కాబట్టి ఈవెంట్స్ని కొన్ని రోజులు స్టాప్ చేస్తారా, లేదా ఈవెంట్స్ని మాత్రం అలాగే గట్టిగా పట్టుకుంటారా? ఈవెంట్స్ని మేబీ కొన్ని నేను మేనేజ్ చేయలేకపోవచ్చు, టైమింగ్స్ కానీ డేట్స్ కానీ కొంచెం ఇబ్బంది రావచ్చు, బట్ చేస్తాను తప్పకుండా. అంటే మిస్ అవుతానేమో కొన్ని, బట్ వెళ్ళాలి పక్కా, అక్కడ బాగుంది అంటే కానీ వెళ్తాను. అండ్ అంటే ఎట్లాగో మనం కమర్షియల్ గురించే మాట్లాడుకుంటున్నాం కాబట్టి, రాను ముంబైకి రాను పాట ₹1 సంపాదిస్తే లిఖిత బయటకు వచ్చి 19 ఏళ్ల వయసులో, అంటే ఆ పాట రిలీజ్ అయిన 2-3 సంవత్సరాలకే లిఖిత బయట ₹1 సంపాదించిందని చెప్తున్నారు. అంటే అంత క్రేజ్ ఉంది బయట, నిజమేనా? ఆ పాట రాము రాతోనే కాదు మిమ్మల్ని కూడా కోటీశ్వరులు చేసింది అని చెప్పి చెప్తున్నారు. కోటీశ్వరుల్ని చేయలేదు కానీ ఒక లిఖిత అని కాకుండా రాను బొమ్మాయికి రాను అమ్మాయి అని మాత్రం నిలబెట్టింది. కోట్ల మందికి చేరువ చేసింది. చాలా అందరి ఇళ్లలో ఒక అమ్మాయిగా చేసేసారు నన్ను. అది నేను ఆంధ్ర అమ్మాయి అయ్యుండి తెలంగాణ వాళ్ళ ఇంట్లో కూడా ఉంటున్నానంటే అది కోట్ల ఆస్తి నాకు. ఇప్పటి వరకు అయితే బయట అదేం లేదు. ఫేమ్, వాళ్ళు ఇచ్చే ప్రేమ అంతా చాలా బాగుంది, అదే ఎంజాయ్ చేస్తున్నాను ఇంకా. అయితే ఇంత క్రేజ్, ఇప్పుడు 19 ఏళ్ళ వయసు అంటే చిన్న చిన్న కోరికలు ఉంటాయి, ఫ్రెండ్స్తో బయటికి పోవాలని, అందరిలాగే ఒక సినిమా చూడాలని, ఒక షాపింగ్కి వెళ్ళాలని. సో ఇవన్నీ పాసిబుల్ అవుతున్నాయి మీకు? పాసిబుల్ అవుతున్నాయి. నేను ఫ్రెండ్స్తో తక్కువ బయటకి, ఓన్లీ 2-3 ఫ్రెండ్స్ ఉంటారు నాకు. బయటకు వెళ్తే అందరు గుర్తుపట్టడం చాలా. సో ఇవన్నీ చిన్న చిన్న ఆనందాలన్నీ మిస్ అవుతున్నాను. అంటే అంత ఇబ్బంది పెట్టరు, ఒకవేళ ఇబ్బంది పెట్టినా అంత ఎప్పుడు వెళ్ళలేదు, అంటే అంత క్రౌడ్లోకి నేను ఎప్పుడు వెళ్ళలేదు. నేను తిరిగేది కూడా తక్కువే, ఇంట్లోనే ఎక్కువ. సో అంత ఇబ్బంది ఏం రాలేదు, కానీ ఎంజాయ్ చేస్తాను. ఎవరు వచ్చినా ఎవరు అడిగినా వెళ్తే ఫ్యామిలీతో వెళ్తా. ఫ్యామిలీతో ఉన్నప్పుడు ఇంకా ఫైన్ అంత మూమెంట్. ఈ క్రేజ్ వల్ల, ఈ ఫేమ్ వల్ల నేను చేయాలనుకున్న పని ఇది చేయలేకపోతున్నాను, ఇది ఒక్కటి మాత్రం నాకు బాధగా ఉంది అంటే, ఇంత ఆనందం రావడం వల్ల కూడా ఒక బాధ ఉంది అనిపిస్తుంది కదా. సో అది ఏం పని ఇప్పుడు అంటే? And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.